నమస్కారం సార్. నమస్తే. సార్, రాజమౌళి గారి 'వారణాసి' సినిమాకి సంబంధించి ఒక స్టోరీ లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి గారు కూడా చిన్న హింట్స్ ఇచ్చారు. కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పేసి. సో, ఇవాళ మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. అలాగే స్టోరీ కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. మరి ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ఆ స్టోరీ ప్రకారం చూసుకుంటూ వస్తే ఏ లెవెల్‌లో రాజమౌళి గారు ప్లాన్ చేశారు? దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ కంప్లీట్? అంటే స్టోరీ లీక్ చేసుకొని ఆయన ఓపెన్‌గా కథ చెప్పి సినిమా తీసి విజయం సాధించిన చరిత్ర ఉంది. అవును సార్. ఆయన 'మర్యాద రామన్న' కథ చెప్పే సినిమా తీశాడు. హ్మ్. అలాగే 'ఈగ' సినిమా కథ ఏమిటో డీటెయిల్డ్‌గా ప్రపంచానికి చెప్పే సినిమా తీశాడు. హ్మ్. కాబట్టి సినిమా కథ ఏదో లీక్ అయిపోయింది అనేటువంటి టెన్షన్ ఉండే అవకాశం లేదు. ఆయన మొదటి నుంచి చెప్తున్న కథ ఇప్పుడు బయటకొచ్చింది హ్మ్. అని చెబుతున్న దానిలో ఉన్నటువంటి అంశాలు అంటే అదేదో భూశకలము, భూమండల ఏదో ఒక గ్రహ శకలనం, ఒక గ్రహ శకలం అంటే ఓ ముక్క అది ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యి అది భూమండలానికి ఢీకొని భూమండలం మొత్తం ప్రమాదానికి గురయ్యి ఇలాంటి ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ని ఏదో దాన్ని బేస్ చేసుకుని అల్లారు అనేది తప్ప మిగిలిన కథ అంతా ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నదే. ఓకే. అంటే ప్రపంచంలో ఉంది అంటే వాళ్ళు ఈ సినిమా ప్రారంభం నుంచి చెబుతూ వస్తున్నది. అంటే ఒక పెను ప్రమాదం నుంచి ఒక పెను ప్రమాదానికి గురవుతాడు ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి ఒక హీరో. అతను దీని మూలాలలోకి వెళ్ళి పరిష్కారాన్ని వెతకాలి అని అనుకుంటాడు. ఆ ఆలోచన మిగిలిన ప్రపంచంలో ఎవరికీ రాకుండా అతనికి ఒక్కడికే ఎందుకు వచ్చిందంటే అతను కారణజన్ముడు కాబట్టి అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే. ఈ కారణజన్ముడికి ఈ భూమి ఈ ప్రపంచాన్ని కాపాడేటువంటి మూలాలు ఎక్కడున్నాయని వెతికే క్రమంలో ఆయన ఒక్కసారి యుగ సంచారం చేస్తాడు. ఈ యుగ సంచారంతో పాటు ప్రపంచ సంచారం చేస్తాడు. అంటే విశ్వ సంచారి అనాలి, ప్రపంచం అనకూడదు. ఓకే. విశ్వ సంచారం చేస్తాడు. ఈ విశ్వ సంచారం చేసేటువంటి క్రమంలో కథ అన్ని మూలలకి విస్తరిస్తుంది. దీని తాలూకా రెఫరెన్సులు వైదిక వాంగ్మయం నుంచి తీసుకుని ఆ రెఫరెన్సుల్ని కూడా బలంగా ప్రస్తావిస్తారు సినిమాలో. చెప్పడం ద్వారా దీనికి ఒక రీసెర్చ్ వాల్యూ యాడ్ అవుతుంది. అంటే నిజానికి చాలామంది పిల్లలు ఈ రోజుల్లో అంటే టీవీలు అవి వచ్చిన తర్వాత పుస్తకం నుంచి కొంత డీవియేట్ అయ్యారు. కానీ పాత రోజుల్లో బాలల బొమ్మల రామాయణము, బాలల బొమ్మల భారతము, బాలల బొమ్మల భాగవతము, రామాయణంలో కథలు బొమ్మలతో ఇలాంటి రకరకాల పిల్లల పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు రాజమండ్రి నుంచి అటు నుంచి పబ్లిష్ అయ్యేవి. గొల్లపూడి అండ్ సన్స్ ఇలాంటి పబ్లిషర్స్ వేసేవాళ్ళు. ఓకే. దానిలో చాలా ఫ్యాంటసీ జానర్లో చెప్పేవాళ్ళు పురాణాలు. అది కన్జ్యూమ్ చేసినటువంటి జనరేషన్లో ఇతని ట్రావెల్ మొదలైంది రాజమౌళి. ఆయన బ్రెయిన్లో ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలామంది ఆ జనరేషన్ పిల్లలకు ఇప్పటికీ వాళ్ళు తర్వాత పుస్తకాలు రెఫర్ చేయకపోయినా కానీ వాళ్ళ బుర్రల్లో పౌరాణిక పాత్రలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఆ పుస్తకాలే. ఆ బుక్స్ నుంచి ట్రావెల్ అయినటువంటి ఒక దీంతో ఫ్యాసినేషన్తో ఆయన ఈ తరహా కథను డిజైన్ చేసుకున్నాడు. దాంతోపాటు అపరాధ పరిశోధన నవలలు ఇవన్నీ విపరీతంగా చదివేవాళ్ళు ఆ జనరేషన్లో. ఓకే. దాని తాలూకా ఫ్యాంటసీ యాడ్ చేస్తూ దానికి కొంత వైదిక వాంగ్మయం నుంచి రెఫరెన్సులు జోడించేస్తే దానికి ఒక ఉనికి వచ్చేస్తుంది. ఆ ఉనికిని స్థిరపరచడం కోసం వాళ్ళు కొంత కష్టపడ్డారు. పాత్రల పేర్లు ఎంపిక చేయటం దగ్గర నుంచి రుద్ర అనే పేరు, అలాగే కుంభ అనే పేరు. ఆ కుంభ అనే పేరు ఎక్కడి నుంచి డిరైవ్ చేశాడు, కుంభ నికుంభులు, అలాగే కుంభకర్ణుడి పిల్లలు, ఇలాంటి అంటే ఇంకొక పని చేశారు వీళ్ళు. ఇప్పటిదాకా తెలుగు పౌరాణిక చిత్రం సీరియస్గా పట్టించుకొని పౌరాణిక పాత్రల రెఫరెన్సుల్లోకి కథని నడిపిస్తూ కొత్త విషయాలు ప్రపంచానికి చెబుతున్న అనుభూతి కలిగిస్తూ అలా పురాణాల్లోకి కొత్త డ్రైవ్ చేయించటం.
ఆ తర్వాత దీని రెఫరెన్సులు వెతుక్కోవడానికి పుస్తక పఠనం చేస్తారు బయటకు వచ్చిన ప్రేక్షకులు. అలాంటి లింకులు ఇచ్చుకుంటూ వెళ్ళటం ద్వారా ఒక క్యూరియాసిటీ జనరేట్ చేస్తాడు. సినిమా అనేది ఒకసారి చూసిన ప్రేక్షకుడు రెఫరెన్సులతో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసేలాగా, రిపీట్ ఆడియన్స్ ఉండేలాగా డిజైన్ చేసుకుంటున్నారు. అదొక డిస్కసివ్ పాయింట్గా మారాలి. ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడా అది నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. అన్ని అంశాలు మిక్స్ అయి ఉండాలి. ఒక ఎమోషనల్ అడ్వెంచరస్ డ్రామాలో ఈ పౌరాణిక అంశాలు మిక్స్ అవుతూ ఒక్కసారి భారతదేశము, అఖండ భారతము, గ్లోబల్ ఇది అంటే మనకి వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి రెఫరెన్సుల్లో కనిపించే స్థలాలు భారత భూపరిధిలో లేవు. ఇవి ఖగోళము ఇవన్నీ కలగలిసి ఉన్నటువంటి మన వాంగ్మయం తాలూకా రెఫరెన్సులు తర్వాత రోజుల్లో రకరకాలుగా అర్థమవుతూ వస్తున్నాయి అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరినీ ఈ కథతో కనెక్ట్ చేసుకుంటాడు ఆయన. వాళ్ళే ఈయనకి బయట ప్రచారకులు. వాళ్ళు ప్రచారకులుగా మారి మేము చెప్పామా అంటారు రేపు పొద్దున. అలాంటి వాతావరణంలో కథని నడుపుతాడు అనేది వాస్తవం. రెండోది లీకేజీలకు సంబంధించి వాళ్ళేమీ భయపడలేదు. ఎంత లీకేజ్ అయితే అంత మంచిదే అనుకుంటున్నారు, ఎంత స్పెక్యులేట్ జరిగితే అంత మంచిదే అనుకుంటున్నారు. ఈ బయట నడుస్తున్న ప్రచారంలో ఆ గ్రహ సకలం భూసకల భూమండలాన్ని గుద్దటం లాంటి ప్రమాదము, దాన్ని నివారించడానికి 2 పాత్రల ప్రయాణం, ఆ మందాకిని అనే క్యారెక్టరు దాన్ని మిక్స్ చేసి అలాగే ఒక కళారూపాలతో కనెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నము. ఈ కళారూపాలతో కనెక్ట్ చేసుకునే ప్రయత్నములో మనకి అనేక రెఫరెన్సులు కనిపిస్తాయి ఆల్రెడీ. అంటే ప్రపంచ పౌరాణిక వాంగ్మయంలో పోలికలు చాలా కనిపిస్తాయి. బైబిల్కి భాగవతానికి చాలా పోలికలు ఉంటాయి పాత్రల పేర్లతో సహా. బృహస్పతి, లేకపోతే బ్రహ్మ, ఇబ్రహీము, అబ్రహాము, ఇవి వేరువేరు మతాల్లో కనిపించే పేర్లు. కానీ వీటన్నిటి ఏం పనులు చేస్తారు వీళ్ళు అనే ఏరియాకి వెళ్తే కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సిమిలారిటీస్ పునాదిగా ఆయన ఏదో ఒక కొత్త కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దీనిలో ఈ కళారూపాలు, వీటి ఉనికి, వీటి మధ్య ఉండే కనెక్టివిటీ అవి ఎస్టాబ్లిష్ చేయటానికి దాన్ని ఎంచుకుని ఉండొచ్చు. తను ఇదిగో అక్కడ ఆ పాత్రను ఇలా చెప్పారు, అదే పాత్ర రెఫరెన్స్ ఇక్కడ ఈ కళారూపంలో ఇలా కనిపించింది, ఈ సిమిలారిటీ ఇది అని ఒక యూనిఫికేషన్ చేయటం. ప్రపంచ నాగరికత మనిషి పుట్టిన తర్వాత ఎక్కడైనా ఒకేలా పెరిగాడు, ఒకేలాంటి అనుభూతులతో నడిచింది. మానవ జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి అనుభవాలే ఇలాంటి గ్రంథ రూపాలుగా సంతరించుకున్నాయి. వీటి మధ్య ఈ అనుభూతుల్లో ఉండే సిమిలారిటీసే అని చెబుతూ ఒక క్యారెక్టర్ని డ్రైవ్ చేయొచ్చు బహుశా. లేదు దీని వెనకాల నడిపించే సూత్రం ఇంకేదో ఉంది అని చెప్పే క్యారెక్టర్ ఇంకోటి ఏదో ప్యారలల్ గా ట్రావెల్ అవ్వచ్చు. ఈ కన్ఫ్యూజన్ మధ్య ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి ఒక డిస్కషన్ పెడతాడు బయట. ఇలా అనేక రకాలుగా గ్లోబల్ ఆడియన్స్ ని తాళాలు వేయటానికి సంబంధించిన సరంజామా అంతా పెట్టుకున్నాడు ఆయన. అది ఓపెనే, ఆయన ఏమి దాచిపెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజున ఇక్కడ విజువల్ స్టేట్మెంట్ అనే పేరుతో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి అది చెప్తూనే ఉన్నాడు ఆయన. ఆ ప్రకారమే నడుస్తుంది. ఇది మేజర్ ఫ్యాంటసీ జానర్. ఈ ఫ్యాంటసీ జానరు ఆల్రెడీ ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన మొదటి లీకు ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగేటువంటి ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అన్నాడు ఆయన మొదటి లీక్. ఇప్పటికీ అదే, కాకపోతే దానిలోకి ఈ యుగ సంచారము దాంతోపాటు విశ్వ సంచారము అనేవి కలిపారు. ఈ కలపటం వెనకాల ఈయనకున్న వ్యూహం ఏంటి? రాజమౌళికి ఆయనకేవో వైదిక వాంగ్మయ పరిశోధన కార్యక్రమం అప్పచెప్పాడు. ఈయన ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే దీని ద్వారా గ్లోబల్ ఆడియన్స్ ని కథతో కనెక్ట్ చేయటం. ఇలా అన్ని రకాల వ్యూహాలతో నడుస్తున్నటువంటి వ్యవహారం అంత ఈజీ కాదు. విజువల్ గా ఇది అన్ని లీకులు వచ్చినా థియేటర్లో ఆయన దాన్ని ఒక గ్లోబల్ లెవెల్ విజువల్ గా చూపిస్తాడు.
చూపిస్తాడు. అది డెఫినెట్గా సినిమా బిగ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. వారణాసి. అలాగే ఇది ఒక యూనివర్స్గా ఉండే అవకాశం కూడా ఉంది. యూనివర్స్ అంటే ఇన్ ది సెన్స్ ఇదే పేరుతో మరికొన్ని చిత్రములు కొనసాగచ్చు. ఇదేదో 2 గంటల్లో చెప్పే లైన్ కాదు. ఈయన ఇది ఒక టెస్ట్ డ్రైవ్ చేసి దీన్ని ఎలా విస్తరిస్తాడు, ఎక్కడ దాకా విస్తరిస్తాడు అనేది చూడాలి. ఓకే. అందుకని ఆ భాగాలు ఉంటాయి. 2 భాగాలుగా ఉంటుందా, 3 భాగాలుగా ఉంటుందా అనేది తర్వాత చర్చ. ఇప్పటికైతే వాళ్ళు అధికారికంగా చెప్పట్లేదు కాబట్టి మనము మాట్లాడుకోవద్దు. కానీ వాళ్ళు ఎంచుకున్న స్పాన్ ప్రకారం అయితే ఇది 2-3 భాగాలుగా ఒక యూనివర్స్గా మార్చే ప్రమాదం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.